ఇప్పుడు కొంతమంది ఏంటంటే మీరు డబ్బింగ్ చెప్పినా కానీ క్రెడిట్ రాదు, కొన్ని కొన్ని చోట్ల మీరు చెప్పారని అనుకోరు. అవును, అవును, లైక్ చాలా సినిమాలు అంటే చాలా మంది అట్లా ఫేస్ ఉన్నాయి కదా. సో అలా మీ క్రెడిట్ రాకుండా అలా ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? అరే నేను చెప్పాను కానీ క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్తుంది అని అట్లా ఉన్నప్పుడు? అలా ఏం అనిపించదు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్టిస్ట్ కనిపించే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఆడియన్స్. లైక్ సలార్ ఉంది అనుకోండి, మీరు చెప్పారని ఎవరికి తెలియదు, చాలా అవును, మందికి. చాలా మందికి తెలియదు. అండ్ ఆ అమ్మాయి నేను ఏదో 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను, ఆ అమ్మాయి చెప్పేసింది ఓన్ వాయిస్ అంటే డబ్బింగ్ నేను 15 minutes లో చెప్పేసాను అనింది. కట్ చేస్తే అది మేము 3 corrections 3 times చెప్పామన్నమాట. నేను వెళ్ళిన ప్రతిసారి 1/2 hour 45 minutes అంటే వాళ్ళు చెక్ చేసుకోవడము, అలా చేసి ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పేసి మళ్ళీ తర్వాత లాస్ట్ లో కూడా కొన్ని చిన్న ఆ బ్రీత్స్ కానీ అవి చాలా టైం తీసుకొని చెప్పినవి. సో అమ్మాయి ఇంటర్వ్యూలో మాత్రం చెప్పేసింది 15 minutes లో నేనే చెప్పేసాను అని. లైక్ ఇలా చెప్పింది ఏంటి అనుకొని. బట్ స్టిల్ నేనైతే హ్యాపీ, నా వర్క్ నేను చేసిన దానికి నాకు హ్యాపీ. నాకు ప్రశాంత్ నీల్ సార్ ఆయన గైడ్ చేస్తూ చెప్పాను, ఆయన బాగా చెప్పామన్నారు. అండ్ నా ఫ్రెండ్స్ నా వాయిస్ తెలిసిన వాళ్ళు చాలా మంది మెసేజ్ చేశారు, చాలా బాగా చెప్పావని. ఇప్పుడు డైలాగులు వినగానే డబ్బింగ్ టైంలో ఆయన ఏమన్నారు? ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారు? ఆయన నాకు ఫస్ట్ వెళ్ళగానే చెప్పారు, అమ్మ ఈ వాయిస్ నీ ఫ్రెండ్స్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు అమ్మాయిల్ని. నెక్స్ట్ నీ టర్న్, నిన్ను ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ నీ ఫ్రెండ్ని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ చూసి చూసి నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయావు. నీ వాయిస్లో బాధ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఫుల్ కోపం ఉండాలి. నువ్వు ఏడుస్తున్నట్టు ఉండకూడదు. ఎందుకంటే ఇదే అమ్మాయి నెక్స్ట్ వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్యామిలీని, నేను వెళ్తానులే అని చెప్పేసి. వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు ఉంటే వాళ్ళు కాదని ఈ అమ్మాయి ముందుకు వేస్తుంది. మరి ఏడుస్తున్నట్టు వద్దు నాకు. ఆ వాయిస్లో నాకు ఆ కోపం, బాధ, నెక్స్ట్ ఎవరికి ఏం జరుగుతుందో అనే టెన్షన్, ఈ 3 కనిపించాలి. నువ్వు ఎలా చెప్తావో నీ ఇష్టం అని చెప్పారు. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. నేను చెప్పింది ఆయనకు నచ్చింది. సో ఇలాగే నెక్స్ట్ సీన్ కూడా నెక్స్ట్ ఏం చెప్పారంటే, ప్రభాస్కి ఎలివేషన్ ఇస్తున్నట్టు చెప్పాలి. నీ వాయిస్ వింటే నెక్స్ట్ థియేటర్లో నీ కాటేరమ్మకి బదులుగా కొడుకుని పంపించిందమ్మా అని చెప్తే రీసౌండ్ వస్తుంది థియేటర్లో, ప్లస్ 4 పొడుస్తాడు. నెక్స్ట్ షాట్ 4 వేస్తాడు ఒకటే కత్తితోటి. సో నువ్వు ఎలా చెప్పాలో నీ ఇష్టం. అంటే అంత పవర్ కనిపించాలి నీ వాయిస్లో. నువ్వు కొడుకుని పంపించిందమ్మా అలా చెప్తే అది పవర్ అనిపించదు, గట్టిగా ఒక పవర్ కనిపించాలి నీ వాయిస్లో. మళ్ళీ అచ్చినట్టు చెప్పకూడదు అని చెప్పాను. సో నేను ముందు కూడా అంటే పాస్ట్ 10 years నుంచి నేను చెప్తున్నా కదండి డబ్బింగ్. సో నాకు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి నేను కూడా చెప్పాను. అండ్ వాళ్ళకి నచ్చింది.